రైతు సోదరులారా, మీరు చూస్తున్న మిరపదాట రోజులీని వారి సరికొత్త రీసెర్చ్ మిరప విత్తనం ఆది 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 మీరు చూస్తున్న మిరపదాట 60 రోజుల పైరు. ఒకసారి 60 రోజుల పైన ఒకసారి పరిశీలించండి. చేను మొత్తం ఒకసారి చూడండి. ఒకే హైట్లో ఉంది. ఎక్కడా ఎత్తుపల్లాలు లేకుండా, ఎక్కడా ఎగుడు దిగులు లేకుండా ఒకే హైట్లో ఉంది. మనం ఇప్పుడు ఒక సాలు పరిశీలించుకుంటూ వెళ్దాం. ఆ సాలు ఎలా ఉందో మనం ఒకసారి చూద్దాము. రైతు సోదరులారా చూడండి, రోజులీని వారి సరికొత్త రీసెర్చ్ మిరప విత్తనం ఆది 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 ఒకసారి చూడండి. ఇదిగోండి, చూడండి ఎలా ఉందో మిరప తోట. ఇది ఇక్కడ ఒక పూత ఉంది, ఆ పూతను చూద్దాము. చూడండి, పూతలో నల్లి ఏమన్నా ఉందేమో. ఇది 60 రోజుల పైరు, ఇప్పుడు మనం చూస్తున్న పైరు. చూడండి, ఎక్కడ బొబ్బెర కానీ నల్లి కానీ. ఒకసారి చూడండి, ఇది చూడండి, మొక్క చిట్లుతుంది. చిట్లే కాడ పూత చూడండి. ఇదిగోండి మొగ్గ చూడండి. ఏడొక పోతుంది, ఆ పూతను చూద్దాము. ఎక్కడైనా సరే నల్లి కానొస్తుందేమో చూడండి. రోజులీని వారి సరికొత్త మిరప విత్తనం ఆది. చూడండి ఒకసారి మీ మిరపదాట చూడండి. ఇది 60 రోజుల పైరు. ఇక్కడ ఒక మిరపకాయ పడింది. మనం ఒక మిరపకాయ చూద్దాం, ఇది ఎలా ఉందో. ఇదిగో చూడండి మిరపకాయ. చూడండి తొడం ఎంత పొడవుగా లావుగా ఉందో కాయ. కాయ చూడండి ఎలా ఉందో. ఈ కాయ ఇంకా ఊరిద్ది, ఇంకా కాయ పొడవు వచ్చిద్ది, ఇంకా లావు వచ్చిద్ది. తొడం చూడండి ఎంత పొడవు ఉందో. కాయ చూడండి ఎలా ఉందో. కాయ పచ్చికాయ చూడండి నలుపు రంగులో ఉంది. పచ్చికాయ నలుపు రంగులో ఉంటే తాలుగాయ శాతం చాలా చాలా తక్కువ అవుతుంది. ఇది రోజులీని వారి ఆది ఆది ఆది. ఒకసారి చూడండి మిరప తోట ఎలా ఉందో. ఎక్కడా కూడా ముడత కానీ బొబ్బెర కానీ ఎలాంటి తెగుళ్ళు కానీ అసలు ఏమీ లేవు. ఈడొక పూత ఉంది. మనం ఆ పూతలో నల్లి అని ఉందేమో గమనిద్దాము. చూడండి నల్లి ఏమైనా కనిపిస్తుందా? ఇంకొక పూత. ఎక్కడా కూడా బొబ్బరి తెగులు కానీ నల్లి కానీ ముడత కానీ ఏమీ లేదు. రోజులీని వారి సరికొత్త రీసెర్చ్ మిరప విత్తనం ఆది ఆది. చూడండి, ఈ ఆది మిరప విత్తనానికి ఉన్న గొప్ప లక్షణం ఒకసారి చూడండి. ఎక్కడా కూడా చేను ఎగుడు దిగుడు లేదు. అంతా ఒకే హైట్లో సద్రంగా ఉంది. ఎక్కడా బొబ్బరి కానీ ముడత కానీ నల్లి కానీ లేదు. చాలా బాగుంది మిరప తోట మటుకు. రైతు సోదరులారా, మీరు నాణ్యమైన మిరప విత్తనం నాటుకోవాలి అనుకుంటే, అధిక దిగుబడులు వచ్చి నాణ్యమైన మిరప విత్తనం నాటుకోవాలి అనుకుంటే రోజులీని వారి కొత్త మిరప విత్తనం ఆది మాత్రమే నాటుకోండి. ఇప్పుడు చూడండి ఎలా ఉందో. దీనికి ఇంకొక విషయం ఏంటంటే, ఇది చెట్టు 5.5 అడుగులు ఎత్తు పెరగగలదు. 5.5 అడుగులు ఎత్తు పెరిగి 3 తంతలు కాపు కాయగలదు. ఒక్కొక్క తంతకి 12 నుంచి 15 క్వింటాల వరకు వస్తుంది దిగుబడి. తంతకి 12 క్వింటాల నుంచి 15 క్వింటాలు అంటే 3 తంతలు కాస్తుంది. 3 తంతల మీద దగ్గరగా 36 క్వింటాల నుంచి 45 క్వింటాల వరకు దిగుబడి అవడానికి అవకాశం ఉంది. ఎక్కువ శాతం ఇది 45 క్వింటాల దాకా దిగుబడి రావడానికి బాగా అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
ఒకసారి మీరు ఈ చెట్టును పరిశీలించండి. పూత చూడండి ఎలా కానొస్తుందో. ఇది 60 రోజుల పైరు మాత్రం ఇప్పుడు మనం చూస్తుంది. 60 రోజుల పైరుకి పూత ప్లస్ ఇది చూడండి కొమ్మ చిట్లి మళ్ళీ మొగ్గలు ఎలా వస్తున్నాయో. అంటే మీరు గమనించండి, ఇది 60 రోజుల పైరు మాత్రమే. మిరపతోట ఇంకా 150 రోజుల వరకు అవకాశం ఉంది. అంటే 20 రోజులు ఇంకా 90 రోజులు ఉంది అవకాశం ఇంకా మిరపతోట కాయడానికి. ఈ 60 రోజుల్లోనే మిరపతోట ఎంత నాణ్యంగా ఉందంటే రాను రాను ఇంకా మిరపతోట ఎంత నాణ్యతగా ఉంటుందో ఒకసారి మీరు గమనించుకోండి. ఒకసారి చూడండి ఎలా ఉందో.